తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పథకం ఉపాధి హామీ పథకం. అంటే ఏ పేదవాడైనా సరే పని కావాలి అని వాళ్ళ గ్రామ పెద్దలకు వెళ్ళి పని అడిగితే 15 రోజుల లోపల అలా పని ఇవ్వాలి. అలా 100 రోజులు ఇవ్వాలి. చేసిన పనికి వేతనం కూడా 15 రోజుల్లోనే చెల్లించాలి. ఇది ఉపాధి హామీ నియమం. ఉపాధి హామీ చట్టం చెప్తున్నది. దేశ విదేశాల నుంచి ఎంతో మంది యూనివర్సిటీల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసి మరీ పేపర్లు రాశారు ఈ ఉపాధి హామీ పథకం మీద. అంత అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ. కానీ ఈరోజు ఉపాధి హామీ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ మీ అందరూ చెప్తుంటే విన్నాం. ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు కనీసం చేసిన పనికి కూడా డబ్బులిచ్చే పరిస్థితి లేదు. కనీసం చేసిన పనికి కూడా నెల రోజులైనా 2 నెలలైనా వేతనాలు రావటం లేదు. అంటే ఉపాధి హామీ పథకము ఎంత దిగజారిపోయిందో నేను వేరే మీకు చెప్పాల్సిన పని లేదు, మీ అందరూ చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో ఛార్జీలు మజ్జిగ కూడా ఇచ్చి ఎంతో అద్భుతంగా ఈ ఉపాధి హామీని అమలు చేస్తే ఇప్పుడు కనీసం పట్టించుకునేవాడు లేడు అని మీరే వాపోయారు. ఇంతటి ఉపాధి హామీ పథకాన్ని, అంత మహత్తరమైన కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది ఈరోజు. ఎందుకంటే ఉపాధి హామీ వల్ల ఖర్చే తప్ప లాభం లేదు ప్రభుత్వానికి. ఉపాధి హామీ అంటే పేద ప్రజలకు ఇచ్చే వేతనాలు ఒక ఖర్చు తప్ప ప్రభుత్వానికి లాభం లేదు. బడా బడా నాయకులు లాభపడ్డమే బీజేపీకి కావాలి. కాబట్టి ఉపాధి హామీని నాశనం చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పథకం ఈ ఉపాధి హామీ పథకం. అది మిగిల్చుకోవడానికే చూస్తుంది బీజేపీ పార్టీ. పేదవాళ్ళంటే వీరికి అక్కరలేదు. అందుకే ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసేసి ఏ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరునిందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్న పేరు కలిగిన ఈ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు విబి గ్రామ్ అని పేరు మార్చి కొత్త చట్టం తెస్తోంది బీజేపీ పార్టీ. ఈ కొత్త చట్టంలో మహాత్మా గాంధీ గారి పేరు లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి ఆసరా లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి పని కల్పించండి అని అడిగే హక్కు లేదు. ఉపాధి ఇక హామీ కాదు. ఉపాధి వాళ్ళు ఇస్తే తీసుకోవాలట. ఉపాధి వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు పని ఇవ్వకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అంటే ఆకలి చావులైనా చావాలి, లేకపోతే వలస వెళ్ళిపోవాలి. ఇది వరకు ఉపాధి హామీ పథకంలో మీ గ్రామం నుంచి గ్రామ సభలు పెట్టి ఈ గ్రామంలో ఏం పనులు జరగాలి, రోడ్లు వేయాలా, పుడికలు తీయాలా, చేన్లో పని చేసుకోవాలా, లేక ఏ పని ముఖ్యము అనేది గ్రామస్తులే నిర్ణయించేవారు. దానికి ఉపాధి హామీ నిధులని వాడి కార్మికుల చేత పని చేపించి దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే బీజేపీ కొత్త చట్టం విబి గ్రామ్లో ఇవి ఏవీ ఉండవు. గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామ సభలు నిర్ణయించవు, గ్రామ పంచాయతీలు నిర్ణయించవు. ఎక్కడో కేంద్రంలో నిర్ణయిస్తారట, ఒక నోటిఫికేషన్ ఇస్తారట ఏ ప్రాంతంలో పని జరగాలి అని, ఏ జిల్లాలో పని జరగాలి, ఏ గ్రామంలో పని జరగాలి. అంటే కొన్ని గ్రామాలు లేచిపోతాయి, కొన్ని జిల్లాలు లేచిపోతాయి. ఇలా ఎక్కడ ఏ పని ఇస్తారో, అసలు పని ఇస్తారో లేదో, ఇచ్చిన తర్వాత పని ఎన్ని రోజులు ఇస్తారో, మధ్యలోనే లేపేస్తారో దేనికి గ్యారంటీ లేదు. అంటే ఇక ఉపాధికి హామీ కాదు. పంచాయతీలు కేవలము వాళ్ళు చెప్పిన పనికి లేబర్ను సప్లై చేసే యంత్రాంగంగా పంచాయతీలు మారిపోతాయి. మొత్తం డబ్బు కేంద్రం పెట్టుకోదట. 60% కేంద్రం పెట్టుకుంటుందట, 40% రాష్ట్రాలే పెట్టుకోవాలట. రాష్ట్రం పెట్టుకునే సత్తా ఉందా? మన ఆంధ్ర రాష్ట్రాన్నే తీసుకుందాం. మన రాష్ట్రము 40% ఖర్చు, ఉపాధి హామీ ఖర్చు భరించే సత్తా ఉందా? ఇది వరకైతే మొత్తం ఖర్చు కేంద్రానిదే. ఒక్క మిషనరీకి మాత్రం 75% కేంద్రం ఇచ్చేది, 25%
రాష్ట్రం పెట్టుకునేది. అంటే ఇది వరకు 500 కోట్లయితే సంవత్సరానికి ఉపాధి హామీ మన రాష్ట్రం ఖర్చు ఇప్పుడు 5,000 కోట్లు కాబోతుందన్నమాట. 5,000 కోట్లు ఖర్చు పెట్టుకునే స్థితిలో మన రాష్ట్రం ఉందా? ఇప్పటికే అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం, ముమ్మాటికి లేదు. అంటే మెల్లమెల్లగా రాష్ట్రం కూడా ఈ ఖర్చు తగ్గించుకోవడానికి ఉపాధి హామీ పనులను తగ్గించేస్తుందన్నమాట. ఎందుకంటే 40% ఖర్చు రాష్ట్రం పెట్టుకోవాలి. ఇక రాష్ట్రమే పెట్టుకోపోతే కేంద్రం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి కేంద్రానికి అయ్యే 60% ఖర్చు కూడా మిగిలిపోతుందన్నమాట. ఇది వీళ్ళు చేస్తున్న కుట్ర. ఇవన్నీ ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీ అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎంతో మహత్తరమైన నాయకులు అందరూ కలిసి పేదవాడికి ఉపాధి ఒక హామీ కావాలి, ఉపాధి ఒక హక్కు కావాలి, ఎప్పుడు పని కావాలంటే అడగగలగాలి, చేసిన పనికి వేతనాలు 15 రోజుల్లోనే రావాలి అని ఒక చట్టాన్ని చేస్తే ఆ చట్టాన్నే దుర్మార్గంగా బీజేపీ పార్టీ తీసేయాలని చూస్తుంది, నాశనం చేయాలని చూస్తుంది. కొత్త చట్టం తీసుకొచ్చి వీబీ గ్రామ్ అని గ్రామస్తులుగా మీ అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు ఇదే బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ కొత్త బిల్లును ప్రవేశపెడుతున్నాం, 40% రాష్ట్రమే పెట్టుకోవాలి అని బిల్లు ప్రవేశపెడితే చంద్రబాబు గారు, టీడీపీ ఎంపీలు, జనసేన ఎంపీలు అందరూ కలిసి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా చూసిన పథకం నాశనం అయిపోతున్నా ఇప్పటి వరకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నోరు కూడా విప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో ప్రజల తరపున ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, 11 సంవత్సరాలైంది, మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పటికీ రాజధానికి కావాల్సిన నిధులు కాకుండా అప్పులిస్తున్నారు, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు, ఇప్పుడు ఉపాధి హామీని కూడా పీకేస్తారట. ఇక ఇంకెన్నెన్ని చేస్తారో, ఎన్ని ద్రోహాలు చేస్తారో, ఎన్ని ఘోరాలు చేస్తారో ఇంకా చూడాల్సి ఉంది. అందుకే చెప్తున్నాం, ప్రజలందరికీ కనువిప్పు కలగాలి. మళ్ళీ చెప్తున్నాం, మీ అందరూ కూడా గొంతు విప్పి మాకు కొత్త పథకం వద్దు, మాకు ఉపాధి హామీ పథకమే కావాలి అని మీ ఆఫీసర్లకు, మీ గ్రామ పంచాయతీలకు, మీ నాయకులకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీకు మాటిస్తుంది. ఈ పోరాటంలో మేము మీ పక్షాన ఉన్నాం, మీ వెనకాల ఉన్నాం. మీరు ముందుండి నడవండి, మీ వెనకాల మేమందరం కూడా నడుస్తాం. ఉపాధి హామీని నిలబెట్టుకునే దిశగా మనందరము చేయి చేయి కలిపి పనిచేద్దాం.